వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అని తెలుసుకోవడం ఎలా? ఒకవేళ మీ ఇంట్లో దైవశక్తి ఉంటే దాన్ని పెంపొందించుకోవడం కోసం మీరు ఏం చేయాలి? ఏం చేస్తే దైవశక్తి పెరుగుతుంది? ఇంట్లో దైవశక్తి ఉందని చెప్పడానికి సంకేతం ఏంటి? కాబట్టి ఈ వీడియో తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అవుతూ ఉండండి. హిందూ మతంలో దీపారాధనకు చాలా ప్రాధాన్యత ఉంది. పూజ చేసేటప్పుడు దీపం పెడుతూ ఉంటారు. ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపాలు పెడుతూ ఉంటారు. దీపాలు పెట్టడం వలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పదార్థాలతో దీపం వెలిగించడం వలన దైవశక్తి పెరుగుతుందని శాస్త్రం చెప్తుంది. తద్వారా మన ఇంట్లో దైవశక్తి బిల్డ్ అవుతుందని శాస్త్రం చెప్తుంది. మరి అలాంటి దీపారాధన అనేది ఒక రకంగా దేవుడి దగ్గర మాత్రమే పరిమితం అయిపోయింది ఈ రోజుల్లో. అది కూడా వెలిగిన కాసేపే, ఆ తర్వాత ఎవరు పట్టించుకోవడం లేదు అని చెప్పుకోవచ్చు. ప్రతి ఇంట్లో చిన్న దీపం పెట్టుకొని ఆ దీపంలో పాజిటివ్ ఎనర్జీని ఆస్వాదించవచ్చు. కారణం ఏంటి అంటే అందులో మీరు చేసే చక్కటి నూనె కావచ్చు, లేదా నెయ్యి కానీ, లేదా వీటితో పాటు వెదజల్లే కొన్ని సుగంధ ద్రవ్యాలు, స్మెల్ ఏదైతే ఉందో దానివల్ల ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మీ ఇంట్లోకి ఫీల్ అవుతూ ఉంటుంది. తద్వారా మీ ఇంట్లో దైవశక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. మనం దైవశక్తిని పెంచుకోవడానికి ఎప్పుడు ఆరాటపడుతూ ఉంటాం. కారణం ఏంటంటే ఎప్పుడైతే దైవశక్తి నిండుగా ఉంటుందో అప్పుడు ఆ ఇంట్లో కష్టాలు అనేవి తగ్గుతూ ఉంటాయి. సంధ్యా దీపం పెట్టిన తర్వాత రాత్రి మనం పడుకునే వరకు కూడా ఆ దీపపు వెలుగు చక్కగా ఇల్లంతా వెలుగుతూ ఉంటుంది. సంధ్య సమయాల్లో చాలామంది చక్కగా దీపం పెడుతూ ఉంటారు. అలా పెట్టేటటువంటి దీపాల వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి రావడం జరుగుతుంది. దీపారాధన అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మి కాలు పెడుతుందని, ఎప్పుడైనా ఆ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ మీకు అనిపించినప్పుడు అప్పుడు మీరు ఖచ్చితంగా చేయవలసిన పని ఏంటో అంటే దీపారాధన చేయడం. దీపారాధన చేసేటప్పుడు కూడా ఎన్నో రకాలు దీపాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే నువ్వుల నూనె వేసి దీపారాధన చేస్తూ ఉంటాం కదా, అలా వెలుగుతూ ఉన్నప్పుడు అందులో 2 లవంగాలను వెయ్యాలి. అప్పుడు అది లవంగం దీపం అవుతుంది. అలా వెయ్యడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీ ఇంటిలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, ఆకర్షణ శక్తి పెరుగుతుంది, మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది, అలాగే కుబేర స్థానం బలపడుతుంది. ఇలా జరగడం వలన మీ ఇంట్లో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. దైవశక్తి ఇంట్లో ఉందని లేదా అన్నది మీకు అప్పుడు అర్థమవుతుంది. మీరు లవంగం దీపం వెలిగించినప్పుడు మీ ఇంట్లో వచ్చేటటువంటి మార్పులలో ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అప్పుడు మీ ఇంట్లో దైవశక్తి ఉందని తెలుస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో ఆర్థిక శక్తి బలపడలేదు అంటే మీ ఇంట్లో నెగిటివ్ ఫీల్ ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు పాజిటివ్ కోసం ప్రయత్నం చేయాలి. మీరు ఇంట్లో దీపారాధన ఉదయం సాయంత్రం చేయగలుగుతున్నారు. అలా ఉదయం సాయంత్రం కాకపోయినా ఏదో ఒక పూట పెట్టగలుగుతున్నారు అంటే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టే, నెగిటివ్ ఎనర్జీ లేదు అంటే దైవశక్తి ఉన్నట్టే అని మీరు గ్రహించాలి. దైవశక్తి అంటే ఆ ప్రేరణ అనేది మీకు కనిపిస్తుంది, అంటే దైవశక్తి మిమ్మల్ని నడిపిస్తుందని అర్థం. దైవశక్తిని మీరు ఆకర్షించాలి. అలా ఆకర్షించాలి అంటే మీరు దీపారాధన చేసే ముందు మీ ఇంటి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఏ ఇంటిలో అయితే గొడవలు లేకుండా సరదాగా నవ్వుతూ ఉంటారో, చక్కగా ఇంట్లో ఒకరికి ఒకరు ఎడమొహం పెడమొహం లేకుండా మంచిగా తిరుగుతూ ఉంటారు, ఆ ఇంట్లో చక్కగా లక్ష్మీదేవి కొలువయ్యి ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఆ ఇంట్లోకి దైవశక్తి చాలా చాలా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉంటుందని కూడా మనం చెప్పవచ్చు.
ఈ విధంగా మన ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అన్నది ఈ సంకేతాలను బట్టి మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మీ ఇంట్లో ఉందో లేదో అన్నది మీరు గ్రహించుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదములు.